ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజ్ఞా రెడీ. సో ఈరోజు మా మమ్మీ బిర్యానీ చేస్తుంది. అది ఎట్లా చేస్తుందో మీ అందరికీ చూపిస్తాను. పదండి చూసేద్దాం. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ తీసి ఒక గిన్నెలో వేయాలి. చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగిన చికెన్లో పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేయాలి. ఇంకా గరం మసాలా, ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల పెరుగు వేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అందులో వేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. ఒక బౌల్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు మంచిగా ముక్కలు లోపలికి వెళ్ళేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. 12 hours later. ఇప్పుడు బాయిల్ అవుతున్న నీళ్ళలో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా గరం మసాలాలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కడిగిన బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నిన్న మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో ఉడికిన బాస్మతి రైస్ని వేయాలి. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేయాలి.
రైస్ వేసాక దాని మీద మళ్ళీ ఆయిల్ వేయాలి. ఇప్పుడు గాలి పోకుండా మంచిగా మూత పెట్టాలి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ.